ఇందిరా గాంధీ ఐరన్ లేడీ. ఈ మాట మీరు ఎక్కడో దగ్గర ఒక్కసారైనా వినుంటారు. మీరు 50 దాటిన వారైతే చిన్నప్పుడు ఆమె గురించి రకరకాలుగా కథలుగా చెబుతూ ఉండేవారు. అవి మీరు వినే ఉంటారు. మీకు గుర్తుండే ఉంటుంది, బంగ్లాదేశ్ యుద్ధం జరిగిన తరువాత అప్పటి ప్రతిపక్ష సభ్యుడైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇందిరాగాంధీ గారిని దుర్గమ్మతో పోల్చారు. ఈ విషయం నాకైతే బాగా గుర్తుంది. నాకు ఆ మాట విన్న తర్వాత దుర్గమ్మను ఎక్కడ చూసినా ఆమెలో ఇందిరాగాంధీ మొహమే కనిపిస్తూ ఉండేది. నేనేదో అబద్ధం చెబుతున్నాను అనుకోకండి. జేడి లక్ష్మీనారాయణ గారు కూడా ఆ మాట విన్నారు, ఆ మాట నమ్మారు. కావాలంటే చూడండి. బంగ్లాదేశ్ యుద్ధం జరిగిన తర్వాత ఆయన ఏమన్నారంటే, ఇందిరాగాంధీ గారిని అప్పుడు ప్రధానమంత్రి ఆవిడను దుర్గాదేవితో పోల్చారు. అదే ఇప్పుడు కనుక అట్లా ఎవరైనా పొగిడితే వెంటనే ప్రెస్ వాళ్ళు రాసేవారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు కాంగ్రెస్లో ప్రవేశించే ప్రయత్నాలలో ఉన్నారు అని చెప్పేసి. ఆ విధంగా తయారైపోయింది. ఎవరైనా ఒకరు బాగుంది అని చెప్పడానికే వెంటనే ఆ పార్టీలో దూరిపోతున్నారు వీళ్ళు అని ప్రస్తుత ప్రెస్ అలా ఉంది. కానీ చూడండి, ఆ దార్శనికుడు ఏమన్నాడు. ఆ తర్వాత ఎమర్జెన్సీ టైంలో ఈ దుర్గాదేవే మళ్ళా ఆయన జైలుకు పంపించింది. కాబట్టి ఆ విధంగా ఏ సందర్భంలో ఎవరైనా మంచి చేస్తున్నప్పుడు వాళ్ళ గురించి మంచి మాట్లాడే వాళ్ళే దార్శనికులు. అటువంటి నాయకత్వాన్ని మనం ఎప్పుడు కోరుకోవాలి. దానికి వాజ్పేయి గారి గురించి చెబుతూ విపక్షాన్ని కూడా దేవతలా చూడగలిగిన గొప్ప వ్యక్తి అని జేడి లక్ష్మీనారాయణ గారు అన్నారు. అది ఆయన గొప్పతనం. అయితే నిజంగా ఇందిరాగాంధీ గారిని వాజ్పేయి గారు దుర్గమ్మతో పోల్చారా, లేక వేరే విషయం ఏదైనా ఉందా అన్న విషయం ఈ మధ్యనే నాకు తెలిసింది. ఒక్కసారి ఈ ఇంటర్వ్యూ చూడండి. ఇందిరా గాంధీ को आपने दुर्गा कहा था, मैंने दुर्गा नहीं कहा. అది సంగతి. నేను ఇందిరమ్మను ఎప్పుడూ దుర్గా అని అనలేదు. ఆయన ఆ మాట అనలేదు. మరి ఆ మాట ఎలాగొచ్చింది? దానికి మించిన కామెడీ ఆయనే చెప్తారు చూడండి. ये भी अखबार वालों ने छाप दिया. నాకు సంబంధం లేకుండానే మీ ప్రెస్ వాళ్ళు దాన్ని ప్రచురించేశారు. और मैं खंडन करता रह गया कि मैंने नहीं कहा. नहीं, आपने कहा है. నేను అనలేదు మొర్రో అని నేను అంటూనే ఉన్నాను. అబ్బే కాదు కదా మీరు అన్నారు అని వాళ్ళు అంటున్నారు. మరి దీన్నే కదా కామెడీ అంటారు. నేను అనలేదు మొర్రో అని ఆయన అంటున్నా సరే, అబ్బే మీరు అన్నారని ఆయన్నే ఒప్పించడానికి ట్రై చేస్తున్నారట. फिर इस पर बड़ी खोज हुई. श्रीमती पुपुल जयकर ने इंदिरा जी के बारे में एक पुस्तक लिखी. శ్రీమతి పుపుల్ జైకర్ ఇందిరాగాంధీ గారి మీద ఒక పుస్తకం రాశారు. और उस पुस्तक में वो इस बात का उल्लेख करना चाहती थी कि वाजपेयी ने इंदिरा जी को दुर्गा कहा है. ఆ పుస్తకంలో ఆవిడ రాసేసింది ఇందిరాగాంధీ గారిని వాజ్పేయి గారు దుర్గమ్మతో పోల్చేశారు అని. तो पहले मेरे पास आई. मैंने कहा कि नहीं, मैंने नहीं कहा. వచ్చి నన్ను అడిగారు. అబ్బబ్బే నేను అనలేదు అని చెప్పాను. मेरे नाम से छप गया था जरूर, लेकिन मैंने कहा नहीं था. నేను అన్నట్టుగా సృష్టించారు, కానీ నేనెప్పుడు ఆ మాట అనలేదు. तो फिर उन्होंने लाइब्रेरी में जाकर सारी किताबें खंगाल ली. అక్కడతో ఆకుండా ఆ పుస్తకంలో రాశారు కాబట్టి అన్ని పత్రికలు దాన్నే ప్రచారం చేసేసాయి. और सारी कार्रवाइयां देख ली, उसमें कहीं दुर्गा नहीं मिला. लेकिन अभी भी दुर्गा मेरे पीछे है, जैसे आपके सवाल से लगता है. లైబ్రరీలోకి వెళ్ళి అన్ని పుస్తకాలు వెతికాను, ఆమెలో దుర్గమ్మ ఎక్కడన్నా దొరుకుతుందేమో అని. ఏమీ దొరకలేదు. కానీ ఆ దుర్గమ్మ ఇదిగో మీలాంటి వాళ్ళ ప్రశ్నల రూపంలో ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని డిస్కస్ చేసుకోవాలి. ఈ రోజున ఏదైనా సరే జరిగిన క్షణాల్లో మనకి తెలిసిపోతుంది. కానీ ఆ రోజుల్లో పేపర్లు, రేడియోలు చెప్పినవే మనకు సమాచారం. ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ యుద్ధం అయిపోయిన తర్వాత 93,000 మంది పాకిస్తానీ సైనికులను రిలీజ్ చేస్తున్నారు అని చెప్పారు. అది ఆమె మ్యాగ్నానిటీని తెలియచేస్తుంది అని ఆమెను కీర్తిస్తూ పాటలు రాశాము, గేయాలు పాడుకున్నాము, బుర్రకథలు చెప్పుకున్నాము. కానీ ఆమె ఎంత మూర్ఖురాలు అంటే 93,000 మంది సైనికులను పాకిస్తాన్కి అప్పగించినప్పుడు కూడా వాళ్ళ చెరలో ఉన్న 308 మంది మన భారతీయ సైనికుల గురించి ఆమె ఆలోచించలేదు. ఆ విషయాల మీద అప్పటి రేడియోలు, పేపర్లు చర్చించి ఉండలేదు కాబట్టి మనకు తెలియకపోవచ్చు. కానీ ఆ విషయం ప్రతిపక్ష నాయకుడైనటువంటి వాజ్పేయి గారికి తెలిసే ఉంటుంది.
అటువంటి మూర్ఖపు పనిని నిర్వహించిన ఆమెను వాజ్పేయి గారు దుర్గమ్మగా కీర్తించడం అనేది జరిగే అవకాశమే లేదు. మిత్రులారా, ప్రచార మాధ్యమాలు కల్పించిన ఆభూత కల్పనలను సాక్షాత్తు జేడి లక్ష్మీనారాయణ గారి లాంటి వారే నమ్మినప్పుడు ఆఫ్టర్ ఆల్ మనలాంటి వాళ్ళు ఎంత, కాబట్టి మనము అటువంటి గుంతలలో పడుతూ ఉంటాము. ఆల్రెడీ నేను 4-5 సార్లు పడ్డాను, ఆ విషయం మీకు తెలుసు. కోర్స్ అటువంటి విషయాలు కనిపెట్టినప్పుడు వెంటనే ఇలా తప్పు చెప్పాను మన్నించండి అని మిమ్మల్ని అడుగుతున్నాను అనుకోండి, అది వేరే విషయం. కాబట్టి మిత్రులారా, మనకు ముందుకు వచ్చిన సమాచారం ఏదైనా సరే దానిని ఒకసారి అన్ని వైపుల నుంచి పరిశీలించుకొని అప్పుడు దానిని మనం నమ్మడానికి ప్రయత్నించాలి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.